హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి ఎగ్ మసాలా, కాజు వేసి చాలా బావుంటుంది. దానికి కాంబినేషన్‌గా నా స్టైల్‌లో కుష్కా ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బావుంటాయి. నాన్ వెజ్ లేని రోజు సండేస్ అలా ఉన్నప్పుడు సింపుల్‌గా ఇలా ప్లాన్ చేసుకోండి. ఇదైతే నేను సండే రోజున నైట్ తీసిన వీడియో అండి. సండే రోజు నైట్ నేను ఇలా ప్లాన్ చేసుకొని కుక్ చేశాను. మామూలుగా సండేస్ రోజు నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటది గానీ, కాకపోతే ఆ రోజు ఎందుకో తినాలి అనిపించలేదు. అందుకనే నేను ఎగ్‌తో కర్రీ చేశాను. అది కూడా ఈవినింగ్ డిన్నర్‌లోకి. చాలా బాగా కుదిరింది. చాలా బావుంటాయి కూడా. ముందుగా నేనిక్కడ 5 ఎగ్స్‌ని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని అవి మునిగేంత వరకు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఎగ్స్‌నైతే ఉడికించుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికితే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్‌లో అయితే ఒక విజిల్ పెట్టుకోండి సరిపోతుంది. ఈలోపు నేనిక్కడ ఒక పెద్ద ఆనియన్, తర్వాత ఒక పెద్ద టొమాటో, ఇంకా ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను రైస్ కోసం కట్ చేస్తున్నానండి. ఆ ఎగ్స్ ఉడికి చల్లారే లోపల మనము కుష్కా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనేసి కట్ చేసుకున్నాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. నేను డైరెక్ట్ కుక్కర్‌లోనే చేసేస్తున్నాను. అందులోకి ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఒక పచ్చిమిరపకాయ, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసి మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోండి. టమాటోస్ మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు. సన్నగా పొడవుగా అయితే సరిపోతుంది. అందులో ఈ రెసిపీకి ఒక్క టమాటో అయినా కూడా సరిపోతుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. టమాటోస్ కూడా బాగా ఉడికేంత వరకు మంచిగా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి టమాటోల నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా, తర్వాత ఇంకొక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. అది కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. మనం టీ తాగుతాం కదా! ఆ కప్పుతో అయితే ముప్పావు కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పెరుగు కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయండి. పెరుగు అంతా కూడా మనకి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ బాగా సపడేంత వరకు ఉంచండి. ఇప్పుడు అందులోకి ఒక కొద్దిగా పసుపు, తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా! కాబట్టి కారము చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత టేస్ట్‌కి సరిపడా రాళ్ళుప్పుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ బాగా సెపరేట్ అవుతుంది. అంతవరకు మిక్స్ చేసుకోండి. ఈలోపు మనకి ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఎగ్స్‌ని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈలోపు ఎగ్స్ కూడా చల్లారిపోతుంది. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టిన బియ్యంని యాడ్ చేసుకుంటున్నా. ఇదంతా కూడా నేను ఒక గ్లాస్ బియ్యానికే చేస్తున్నానండి. ఒక గ్లాస్‌కైతే ఇవన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఒక టొమాటో పెద్దది. సో, అంతా కూడా అలా వేసుకొని రైస్ అంతా కూడా వేసేసుకొని రైస్‌ని బాగా మిక్స్ చేయండి. మసాలాలో రైస్‌ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. అప్పుడు రైస్ మనకి పొడి పొడిగా ఉంటుంది. ముద్ద కట్టదు. తర్వాత ఆయిల్‌లో ఫ్రై అవుతుంది కదా! కాబట్టి బాగా పొడి పొడిగా వస్తుంది. మసాలా అంతా కూడా రైస్‌కి బాగా పట్టిన తర్వాత ఒక గ్లాస్‌కి 1:30 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రబ్బర్ ఇంకా విజిల్ కూడా పెట్టేసి జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మంచిగా హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేలాగా కుక్ చేసుకోండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అంతే అండి. రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఎగ్స్ చూద్దాము. ఎగ్స్ కూడా బాగా చల్లారిపోయినాయి. ఎగ్స్‌ని బాగా పైన పీల్ తీసేసి, చెక్కు తీసేసి ఎగ్స్‌ని 4 భాగాలుగా కట్ చేసుకోండి. అంటే 4 సైడ్స్ కట్ చేసుకోండి. 4 పీసెస్‌గా కాదు 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకోండి. జస్ట్ అలా. ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఎగ్ మసాలాకి ఒక ఆనియన్ తీసుకున్నాను. తర్వాత 2 టమాటాలు తీసుకున్నాను. అన్నిటిని కూడా జస్ట్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనమేం చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. అవి సాఫ్ట్ అవ్వడం కోసం ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. అందులోకి ఇప్పుడు షాజీరా, దాల్చిన చెక్క, మిరియాలు, ఇలాచి, లవంగాలు వేసుకోండి.
వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్ కూడా వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి. తర్వాత ఒక గుప్పెడు కాజు కూడా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత టమాటోలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్‌లో పెడితే ఖచ్చితంగా మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉడికించండి. టమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా మనకు బాగా సాఫ్ట్ అయిపోతాయి. మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. టమాటోలు మెత్తబడితే సరిపోతుంది. అంటే టమాటోస్ పైన ఉన్న స్కిన్ తీసేస్తే సెపరేట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే మిక్సీ జార్‌లో వేసుకోండి. వేడి మీద వేయకండి, మిక్సీ పాడైపోతుంది. మిక్సీ జార్‌లోకి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెమే వేసుకోండి. ఇప్పుడు మనం అందులోకి కొద్దిగా పసుపు, కొంచెం కారం, తర్వాత కొంచెం సాల్ట్, కారం అన్నీ కూడా కొద్దిగా వేసుకోండి. మనము 2 టైమ్స్‌గా వేస్తాము కాబట్టి కొంచెం కొంచెంగానే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఆయిల్‌లో అవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసేయండి. వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. చూడండి, ఎగ్స్‌కి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్‌నైతే ఒక దగ్గర కలపకండి. మొత్తం బాగా స్ప్రెడ్ చేస్తూ కలిపి ఫ్రై చేసుకోండి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఇందాక ఆనియన్స్, టమాటోస్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ప్యాన్ పెట్టుకోండి. అందులోకి బటర్ యాడ్ చేసుకోండి. బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అది లేకపోయినా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బటర్ కరిగిన తర్వాత ఆ బటర్‌లోకి మంచిగా మసాలాలు వేసేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది కూడా వేసుకోండి. వేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా కూడా కొంచెం టైం పడుతుందండి. బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ బాగా సెపరేట్ అయిపోయి ఆ మసాలా ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. కొద్దిసేపటి తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. కలర్ కూడా మనకి లైట్‌గా చేంజ్ అవుతూ ఉంటుంది. బాగా మిక్స్ చేసుకుంటూ చూడండి, మసాలా ఆయిల్ ప్యాన్‌కి బాగా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఈ యొక్క ప్రాసెసే 10 మినిట్స్ అయినా పడుతుందండి టైము. కొంచెం ఓపికగా చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. ప్యాన్‌కి మసాలా బాగా సెపరేట్ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసేసుకోండి. ఎగ్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. మసాలా పేస్ట్ రుబ్బుకున్నాం కదా మిక్సీ జార్‌లో, దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ జస్ట్ ఒక 1.5 టీ గ్లాస్ అంత యాడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయకండి. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ ఉడికిస్తే చూడండి ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుందండి. కుష్కా రైస్‌లోకి కానివ్వండి, బిర్యానీలోకి కానీ, పలావ్ గానీ, లేపోతే నార్మల్‌గా మనం రోటీస్, పుల్కాస్, నాన్స్ చేసుకుంటాం కదా, అలాంటి వాటిల్లో కూడా చాలా బావుంటుంది. తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమే. ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనము ప్రెషర్ కూడా బాగా పోయింది. రైస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత పొడిగా చాలా బావుంటుంది. ఇది మనకి లంచ్ బాక్స్‌లో కూడా బాగా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అంతే అండి. చాలా సింపుల్ రెసిపీస్ 2 కూడా. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆ రోజైతే ఖచ్చితంగా మీరు మీ డిన్నర్‌ని డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. డిన్నర్ కానీ, లంచ్ కానీ ఏదైనా కూడా. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియోకి బాయ్.